అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరగని కృషి చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వక్తలు కొనియాడారు. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. సోమవారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మహనీయులు ఆశయ సాధన సమితి, జగ్జీవన్ రామ్ అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ, అంబేద్కర్ యువజన సంఘం, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాస్ రాష్ట్ర అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్, మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, మాస్ గౌరవ అధ్యక్షులు కత్తుల షణ్ముఖ కుమార్, ఉపాధ్యక్షులు పెరిక ఉమామహేశ్వరులతో పాటు దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు పాల్గొని ఆ మహనీయునికి పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరగని కృషి చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా స్థానిక పట్టణంలోని ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎస్సీ సంక్షేమ సంఘం, మాస్ మహనీయుల ఆశయ సమితి, అదేవిధంగా వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో దళిత సంక్షేమ కార్యక్రమాల కోసం నల్లగొండలో దళిత సంఘాలు చాలా విరివిగా, చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా రాబోయే ముందు రోజుల్లో కూడా క్రమ పద్ధతుల్లో ఈ మహనీయుల ఆశయ సాధన కోసం కార్యక్రమాలు తీసుకోవాలనే ఒక మహద ఉద్దేశంతో మన సంక్షేమ సంఘం మాస్ నాయకులు కత్తుల జగన్ గారు, ఇంకా వివిధ అందరి నాయకులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కూడా కార్యక్రమాలను బాగా తీసుకోవడం జరుగుతుంది. సెంటర్లో జగ్జీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర జగ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మరియు దళిత సంఘాలు కలిసి ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరి దళిత నాయకుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారు కష్టపడి జీవితంలో పైకొచ్చి అందరినీ పైకి తీసుకొచ్చాడు. మార్గదర్శిగా ఉన్నాడు, నిరంతరం కష్టపడ్డాడు. మనము సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా ఏది ఉచితంగా రాదు, పోరాడాలి, న్యాయబద్ధంగా, క్రమశిక్షణాబద్ధంగా మనం పోరాడితే మన హక్కులు సాధించుకోవచ్చు, మన జీవితంలో పైకి రావచ్చు. హెడ్ క్వార్టర్లో బాబు జగ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా అందరూ నల్లగొండ జిల్లాలో ఉన్న విఐపీలు, కార్పొరేటర్లు, అడిషనల్ ఎస్పీ గారు, చంద్రకళ మేడము, డీడీ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, నివాళులు అర్పించారు. అంతా సంతోషము. కానీ ఈ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి, పూలే గారి వర్ధంతి, అంబేద్కర్ గారి వర్ధంతి కూడా జయంతులు ఎట్లా గవర్నమెంట్ చేస్తుందో అట్లా ఖచ్చితంగా వర్ధంతులు కూడా అధికారికంగా గవర్నమెంట్ చేయాలి. రెండోది ఏంటంటే ఈ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లాలో ఈరోజు ఈ దళిత బహుజన ఐక్య వేదిక సంబంధించి అందరు కూర్చొని మాట్లాడుకోరు. ఈ నల్గొండ జిల్లాల ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆధిపత్య కులమైన ఒకటే కులం, ఇద్దరే మనుషులు చాలా చట్టాన్నే ఉల్లంఘించి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది చూసి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చాలా తట్టుకోలేకపోతారు. కేవలం వీళ్ళు చేసే అరాచకాల కోసమే రేపు ఈ నెల లాస్ట్ వీక్లో దళిత బహుజన ఐక్య వేదిక ద్వారా ఎన్జీ కాలేజీల పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. దీనికి రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విఐపీలు, మేధావులందరూ కూడా పార్టిసిపేట్ చేసే ఆలోచన ఉంది. ఈ నల్గొండల బాబు జగ్జీవన్ 40వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు ఈ కమ్యూనిటీకి చాలా మర్చిపోలేనివి. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు మంత్రిగా, కేంద్ర మంత్రిగా, తర్వాత మంచి పోర్ట్ఫోలియోలు సాధించి ఉండి హరిజనులకు రిజర్వేషన్ని కాపాడినందుకు ఆయనకు మేమందరం రుణపడి ఉన్నాము. కనుక ఆయన ఆశయాలని అడుగుజాడల్లో నడిపించుకుంటూ మనందరం నిరంతరం పోరాటం చేసుకుంటూ ఆయన ఆశయాన్ని
ముందుకు సాగనంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈనాడు ఈ దళితులు అనుభవిస్తున్నటువంటి ఈ రిజర్వేషన్స్ ఇన్ని సంవత్సరాల కాలంగా పొడిగించబడిందంటే కేవలం జగ్జీవన్ రామ్ గారి కృషి వల్లనే మాత్రమే అని చెప్పక తప్పదు. 1960లో సమస్య పోవాల్సినటువంటి రిజర్వేషన్స్ 1960 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిజర్వేషన్ విధానాన్ని మనం అవలంబించి మన జాతి ప్రజలందరూ ముందుకు పోతున్నాము, అభివృద్ధిలోకి వస్తున్నామంటే కేవలము బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క కృషి, పట్టుదల, ఆయన చేసినటువంటి త్యాగ ఫలితమే ఈనాడు మన బుద్ధి బిడ్డలు, మన పిల్లలందరూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారనే విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తూ ఇటువంటి కార్యక్రమాలని మరి ముందు అందరూ సహకరించి మమ్మల్ని సహకరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ అలాగే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్జీ కళాశాల వద్ద గల జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని, వారు చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కార్పొరేటర్ మామిడి కార్తిక్, బొజ్జ శంకరయ్య, పెరిక స్వాతి, వినాయకరాజ్, పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉప ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన సేవ మరవలేనిది. అంబేద్కర్ కానీ, అంబేద్కర్ కానీ, జగ్జీవన్ రామ్ కానీ వీరిద్దరూ మన దళిత జాతి వీరు పెద్ద ఒక జగ్జీవన్ రామ్ రాజనీతిజ్ఞుడు. ఒక దళితులకు వీళ్ళు ముందు చూపుతోనే రాజ్యాంగం రాయడం కూడా అంబేద్కర్తో పాటు ఈయన కూడా నా జాతికి సంబంధించినది ఎలాంటి కూడా నా జాతి మేము పడ్డ బాధలు పడొద్దు, ముందు భవిష్యత్తులో వారు మంచి జీవనం గడపాలని కూడా వారు ఎంతో కృషి చేసినందుకు వారికి ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా నల్గొండ ఎన్జీ కాలేజీ ఎదురుగా ఉన్న ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య గారితో పాటు మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మరియు మా దళిత సంఘాల నాయకులు, సభాధ్యక్షుడు కత్తుల జగన్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు చేసిన సేవలు వారికి ఎప్పుడు మేము రుణపడే ఉంటాం. వారి సేవలను కొనసాగించి ఈ యొక్క మాదిగ సంఘాలకే కాదు అన్ని సంఘాలకు మేము న్యాయం చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను. జై భీమ్. అదేవిధంగా సోమవారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఎన్జీ కాలేజీ ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరగని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వక్తలు కొనియాడారు. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కట్టుబడి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పేర్ల అశోక్, పెరిక యాదయ్య, బాణావత్ దీప్ల, గోపగోని స్వాతి రాజశేఖర్, కందుల లక్ష్మయ్య, వెంకన్న, కొప్పోలు అశోక్, ఆదిమల్ల లింగయ్య, కందుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఈరోజు నల్గొండ ఎన్జీ కాలేజీ దగ్గర బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి ఈరోజు వర్ధంతి సందర్భంగా దళిత నాయకులు మొత్తం ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి జగ్జీవన్ రావు గారిని స్ఫూర్తి తీసుకొని యువత అనేది ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మేము దళిత నాయకులు మొత్తం మన దళితకి నివాళులు అర్పించి ఉన్నత స్థితికి ఎగరాలని మా యొక్క ఆకాంక్ష తెలియపరుస్తుంది. వారు చేసినటువంటి కృషి, మరి ఆ రోజు వారు చేసినటువంటి ఎంతో త్యాగం ఫలితంగానే మరి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా మరి వారు రక్షణ శాఖని వినియోగించి ఏ రకంగా దళితుల యొక్క శక్తిని ఈ దేశానికి దళితుని ఉప ప్రధాని కాకుండా చేయడానికి కారణం ప్రధానమంత్రి కాకపోవడానికి కులం యొక్క అడ్డు కూడా ఉన్నది. ఇప్పటికి కూడా కులం ఇంకా వికృతమైనటువంటి చేష్టల్లో మరి వికృత రూపాలు దాల్చి మరి దళితుల్ని దహించే పరిస్థితి కొనసాగుతోంది. దళిత జాతి ఇప్పటికైనా మరి ఐక్యం కావాలని కోరుతా ఉన్నాం.
అలాగే భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా అనే చిన్న గ్రామంలో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన స్వాతంత్ర సమరయోధులని, సంఘ సంస్కర్త అని తెలిపారు. 40 సంవత్సరాల పాటు భారత పార్లమెంట్లో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారని చెప్పారు. భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రం ప్రాముఖ్యతపై చాలా బలమైన ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు కావడం గర్వకారణమని, అంతేకాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా ఎన్నో కార్మిక చట్టాలను రూపొందించడంలో తన వంతు పాత్రను నిర్వర్తించడం చాలా గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు జీడిమడ్ల రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి తరి ఏడుకొండలు, ఎంఆర్పీఎస్ మండల నాయకులు బీపంగి చంటి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్జీ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి జగ్జీవన్ రావు గారి స్టాచ్కు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు కులవేక్షతో ఉన్నటువంటి దళితుల్లో పుట్టినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఎనలేని సేవలు అందించి మాదిగ జాతికి పేరు తెచ్చినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఎన్నో పదవులు ఎన్నో చేసి పదవులు అనుభవించి ఈరోజు జాతికి వెన్న తెచ్చినటువంటి జగ్జీవన్ రావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆశయాలను కూడా జగ్జీవన్ రావు గారి ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రజలను చైతన్యం చేసే విధంగా మన జగ్జీవన్ గారి చరిత్రను కూడా చెప్పే విధంగా మనం చైతన్యం తీసుకురావాలని చెప్పి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను.